కుటుంబము ప్రభు వల్ల మెప్పు పొందుకుంటావు. దైవ సేవకులు నెహెమ్యా గారు చక్కగా నడిపిస్తా ఉన్నారు, చక్కగా పాటలు పాడిస్తున్నారు, చక్కగా ఆరాధింపజేస్తున్నారు, వాక్యాన్ని సరిగా విభజించి నేర్పిస్తున్నారు. ఆ విషయాలు తెలుసుకొని సంఘములో, అది కూడా జీవం గల దేవుని సంఘములో ఎలాగో ప్రవర్తించాలో, ఒక యవన సహోదరిగా ఎలాగో ప్రవర్తించాలో, ఒక యవన సహోదరుడిగా ఎలాగో ప్రవర్తించాలో, ఒక సంఘ సభ్యుడిగా నీవు, నేను, మనము తెలుసుకొని అలా ప్రవర్తిస్తే దేవుని వల్ల మెప్పు పొందుకుంటాము. పాస్టర్ నెహెమ్యా ద్వారా ఇంకా మీరు తెలుసుకొని ఇంకా సర్వసత్యం నడిచి ఆ మోక్షాన్ని, ఆ పరలోకాన్ని సొంతం చేసుకొందురుగాక. మీకు మీ కుటుంబాల మీద నెహెమ్యా పాస్టర్ ద్వారా కృప కలుగునుగాక. థ్యాంక్ యూ పాస్టర్. ఆ విధంగా దయచేసి ఏం చేయాలంట, మనుషులు 3 చేయాలంట. ఒకటి రక్షణ పొందాలి. ఇదే అనుకూలమైన సమయము. రక్షణ పొందవారు ఉంటే దయచేసి రక్షణ పొందని తీర్మానం చేసుకుందాం. అలాగే నెమ్మది సుఖము పొందాలంటే ప్రార్థన చేయాలి. ఎవరి జీవితంలో ఇస్తారు నెమ్మది సుఖం లేనుకుంటే ప్రార్థన చేయడానికి ప్రారంభించండి. అలాగే జీవం గల దేవుని సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు ఎలాగో ప్రవర్తించాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ మందిరంలో పరిచయం చేయాలి, ఎలాగ దైవ సేవకుల మాట వినాలి, ఎలాగ దైవ సేవకులకి సహకారంగా ఉండాలి, సంఘానికి ఏ విధంగా నా తోడ్పాటు అందించాలని ఆ జీవం గల దేవుని సంఘములో ఎలాగో ప్రవర్తించాలో తెలుసుకొని ప్రవర్తించమని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తోంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎవరు, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు ఏమి చేశాడు, యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులందరికీ ఏమి చేయమని చెప్పాడో తెలుసుకున్నారు కదా. ఆ విషయాల్లో మన అందరము సిద్ధపడదామా? ఒకసారి కళ్ళు మూసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. ఎవరికి వారిగా కళ్ళు మూసుకుందాం. ముగింపు కాదు, కేవలం పశ్చాత్తాప కొరకే. నేను యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నాను, యేసు ప్రభు ఎందుకు వచ్చా తెలుసుకున్నాను, యేసు ప్రభు ఏమి చేశా తెలుసుకున్నాను, యేసు ప్రభు ఏమి చేయమన్నాడు, మనుషులందరినీ ఏమి చేయమన్నాడు తెలుసుకున్నాను. ప్రభువా నేను చేస్తానయ్యా, ఆలస్యం చేయనయ్యా, ప్రభువా నీ మాటకు లోబడతానయ్యా, ప్రభువా నీ చిత్తానికి నన్ను అప్పగించుకుంటానయ్యా. మీరు ఎలాగైతే నిన్ను నా కొరకు అప్పగించుకున్నావో, నిన్ను ఎలాగైతే నా కొరకు సమర్పించుకున్నావో, నేను కూడా ప్రభువా నీ కొరకు ప్రభువా నిన్ను అర్థం చేసుకొని, నీ మనసు అర్థం చేసుకొని నేను నీ మాట చొప్పున రక్షణ పొందుతానయ్యా. ఇప్పుడే అనుకూల సమయంగా భావిస్తాను. రక్షణను నిర్లక్ష్యం చేయనయ్యా, ప్రార్థనను నిర్లక్ష్యం చేయనయ్యా. నేను సుఖముగా నెమ్మదిగా బతకడానికి ప్రార్థన జీవితం కలిగి ఉంటానయ్యా. అలాగే జీవంలో దేవుని సంఘములో ఎలాగో ప్రవర్తించాలో తెలుసుకుంటానయ్యా. అలాగే ప్రవర్తిస్తాను, నీ వల్ల మెప్పు పొందుకుంటానని ఎవరికి వారిగా ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారిగా అయ్యా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే దయచేసి తీర్మానం చేసుకోండి.